హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో తక్కువ ఆయిల్తో దొండకాయ నువ్వుల పొడి కూరను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక అర కేజీ దొండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. మీరు దొండకాయలను తీసుకునేటప్పుడు పండిన దొండకాయలను కాకుండా ఇలా పచ్చిగా ఉన్న దొండకాయలను తీసుకుంటే కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలను స్టవ్ పై పెట్టి ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి పావు టీ స్పూన్ పసుపును వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉడికించుకోండి. చూడండి, మనకు వాటర్ అయిపోవచ్చాయి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ కూడా ఇంకిపోయే వరకు ఉడికించుకోండి. చూడండి, మనకు దొండకాయ ముక్క మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉడికే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పును వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ ఆవాలను వేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేయండి. అలాగే 4 వెల్లుల్లిని కూడా ఇలా మధ్యలోకి నొక్కి వేయండి. ఇప్పుడు పోపు అంతటిని కూడా ఫ్రై చేసుకోండి. పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత చివరిగా కరివేపాకును వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముక్కలుగా కట్ చేసిన 1 ఉల్లిపాయను, 1 పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న దొండకాయ ముక్కలను వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని దొండకాయ ముక్కలోని చెమ్మంతా పూర్తిగా పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం ఇందులోకి నువ్వుల పొడిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి 4 ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. ఇప్పుడు వీటిని లైట్గా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 5 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకొని ఫ్రై చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇలానే ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోండి. చూడండి, నువ్వులు ఎండుమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని దీనికి సరిపడా సాల్ట్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూడండి, దొండకాయలోని చెమ్మంతా పూర్తిగా పోయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోండి. ఇప్పుడు ఈ పొడులను 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని ఇందులో వేసుకొని కలుపుకోండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన దొండకాయ నువ్వుల పొడి కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.